ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కెనాల్, దీన్ని నిర్లక్ష్యం చేశారు ఈ 10 సంవత్సరాలు. దీన్ని మొదటి ప్రాధాన్యతలో ఈ ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కెనాల్ని ప్రభుత్వం దగ్గర పెట్టి నిధులు సాధించి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో 1600 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాజెక్టుని రివైజ్డ్ ఎస్టిమేషన్లో పెరుగుతుంది. దాన్ని తప్పకుండా పూర్తి చేసి మర్రిపాడు మండలం మొత్తానికి సోమశిల జలాలని ప్రతి గ్రామానికి ప్రతి సెంటు భూమికి ఇవ్వడమే నా లక్ష్యం. రెండవ ప్రాధాన్యత ఇవాళ పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకి, కుటుంబాలకి ఇవాళ జీవనాధారమైనటువంటి 100 పడకల ఆసుపత్రి. గతంలో నేను ఉన్నప్పుడే దాన్ని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి సంవత్సరం 50 పడకలను పెంచుకుంటూ 280 పడకలకి తీసుకురావాలి. అది కానీ ఒక్క పడకను కూడా మీరు పెంచలేకపోయారు. 10 సంవత్సరాలు. సంవత్సరానికి ఒక్క పడకను పెంచున్నా 110 అయ్యుండే. అది కూడా చేయలేక విఫలమయ్యారు. ఇవాళ నా ప్రాధాన్యత 5 సంవత్సరాల్లో ఈ 100 పడకల ఆసుపత్రిని జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ స్థాయికి తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 50 పడకలను యాడ్ చేసి దీన్ని కనీసం 300 పడకల ఆసుపత్రి కింద తీర్చిదిద్దడమే నా సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రాజెక్ట్ అయినటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గం మీద పోతుందో ఆ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రాజెక్టుని టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్టుని కంప్లీట్ చేసి రైల్వే లైన్ ఇచ్చి, రైల్వే లైన్ నడికుడి శ్రీకాళహస్తి మధ్య కాదు, దీనికి ఇంటర్లింకింగ్ ఒక లైన్ ఉంది. అది మన నియోజకవర్గంలో మర్రిపాడు నుంచి నెల్లూరు వరకు వయా ఆత్మకూరు ఒక ఇంటర్ లైన్ లింక్, రైల్వే లైన్ లింకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చినట్లయితే ఫ్లడ్ డ్యామేజెస్లో, సైక్లోన్స్లో మెయిన్ లైన్ చెన్నై, కలకత్తా, ఢిల్లీ లైన్ దెబ్బతింటే అప్పుడు డైవర్షన్కి నెల్లూరు ఆత్మకూరు లైన్ పనికొస్తుంది. ఈ లైన్లో మన నడికుడి శ్రీకాళహస్తి అప్లైన్ లైన్ ఇది. దీంట్లో పెద్ద డ్యామేజెస్ రావనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి ఆ లైన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయారిటీలో 4వది సోమశిల ప్రాజెక్టు. ఇట్స్ ఎ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మా అందరికి కూడా. రేపటి తరానికి కూడా సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీలతో రేపటి తరానికి కూడా ఈ సాగునీరు, త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఈ ప్రాజెక్టు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పటికే 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు కాలయాపన చేసింది వైసీపీ ప్రభుత్వం. మేము అధికారంలోకి రాగానే ప్రయారిటీలో ఈ ప్రాజెక్ట్ తీసుకుని దానికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేస్తూ పూర్తి అప్రాన్లను నిర్మాణం చేసి సోమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడము మా లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. విద్యకు సంబంధించి ఇప్పటికే మధ్యతరగతి విద్యనంతా కూడా ఏర్పాటు చేశాం. ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్లు కానీ, జూనియర్ కాలేజెస్ కానీ, హాస్టల్స్ కానీ. ఇక నా ప్రయారిటీ పరిపూర్ణమైన సాంకేతిక విద్య రావాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఏర్పాటు చేయాలి. గతంలో కూడా నా ప్రాధాన్యతలు ఉండింది, కానీ 10 సంవత్సరాలు దాన్ని ఆ ప్రాధాన్యతని ఎవరూ టేకప్ చేయలేదు. ఇప్పుడున్న 2 ఎమ్మెల్యేలు అన్నదమ్ములు దాని గురించి ఆలోచించింది లేదు. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మీద ప్రాధాన్యతను తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసి విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఆత్మకూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కన్నా ప్రభుత్వ కాలేజీ ఉండాలి ఒకటి. ఆ ప్రభుత్వ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజీని ఆత్మకూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత లేదా పాలిటెక్నిక్ అయిన తర్వాత వేరే చదువులకు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ సుదూర ప్రాంతాలకు పోవాల్సిన ఆత్మకూరు నియోజకవర్గ యువతకి
ఈ డిగ్రీ కాలేజీ ఉపయోగపడుతుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా వీలైనంత వరకు సాంకేతికపరమైనటువంటి విద్య అందులో వచ్చేటట్లు, ఆ కోర్సెస్ వచ్చేటట్లు దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరుని సెంట్రిక్గా చేసి ఇవాళ ఆర్డీఓ కార్యాలయం తెచ్చాం, బిల్డింగులు పూర్తి చేసుకోలే, మున్సిపాలిటీని తెచ్చా, ఇంటర్నల్ రింగ్ రోడ్డు తెచ్చా, ఏవీ పనులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఇవాళ మేము స్పోర్ట్స్ అథారిటీ ద్వారా 15 ఎకరాల స్థలంలో అందరికీ, యువతకి, వాకర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక స్టేడియంని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది నా ఉద్దేశం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నిధులు తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఆత్మకూరులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేడియంని నిర్మిస్తాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి విలేజ్ టు మండల్, మండల్ టు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్, పంచాయతీరాజ్ R&Bకి సంబంధించిన రోడ్ నెట్వర్క్ని పూర్తిగా దాన్ని కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం. ఇన్కంప్లీట్ షేప్లో ఉన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో, సోమశిల హై లెవెల్ కెనాల్ ఇన్కంప్లీట్, ఆర్డీఓ కార్యాలయం చేస్తే ఇన్కంప్లీట్, మున్సిపల్ ఆఫీస్ చేస్తే కొంతవరకు పూర్తి చేశారు. ఇక్కడ అనేకం ఇన్కంప్లీట్ ఉన్నాయి. సంగం బ్యారేజ్ ఇన్కంప్లీట్, అలాగే ఆత్మకూరు రింగ్ రోడ్డు చేద్దామనేటువంటి ఆ రోజు ప్లాను ఇన్కంప్లీట్గా నిలిచిపోయింది. ఒక మినీ బైపాస్ రోడ్డుతోనే ఆగిపోయింది. ఈ విధమైనటువంటి R&B గెస్ట్ హౌస్ ఇవన్నీ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి. 10 సంవత్సరాలు, ఒకటి కాదు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మొదలుపెట్టినవి కూడా పూర్తి చేసుకోలేనటువంటి దుస్థితి ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలది. వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి ఘనకార్యం ఏందన్నా ఉంటే మొదలుపెట్టినవి కూడా పూర్తి చేయలేదు. అందుకని ఆ మొదలుపెట్టినవన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి, పూర్తి చేసే ఆలోచన చేస్తాం, పూర్తి చేస్తాం కూడా. ఇక తర్వాత ఆత్మకూరు మున్సిపాలిటీకి రింగ్ రోడ్ తేవాలి. గతంలో కూడా ఈ ప్రతిపాదన ఉంది. ఈ రింగ్ రోడ్ పూర్తి షేప్లో డిజైన్ చేసి మన మినీ బైపాస్ కనెక్ట్ చేసి ఇటువైపు ఉన్నటువంటి బట్టెపాడు రోడ్డుకి, తర్వాత ఉన్నటువంటి సోమశిల రోడ్డుకి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ నేషనల్ హైవే కలిపే విధంగా ఆత్మకూరు పట్టణ పరిధిని పెంచాలి. ఆత్మకూరు ఒక మేజర్ పంచాయతీని మున్సిపాలిటీ చేశాం. ఇవాళ మున్సిపల్ పరిధి పెరగాలి. అనేక భూముల్లో లేఅవుట్లు రావాలి. పక్కా లేఅవుట్లు వచ్చి గ్రామ పరిధి, పట్టణ పరిధి పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే ఆత్మకూరు టౌన్ డెవలప్మెంట్ వస్తుంది. దానికి ఈ రింగ్ రోడ్ చాలా స్పష్టంగా అవసరం. ఈ రింగ్ రోడ్ తెచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం, దాన్ని చేసి తీరుతామని కూడా చెప్తున్నాం. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా భూములు ఇప్పటికీ సోమశిల జలాలు రావడం లేదు, చాలా చెరువులకి నీళ్లు రావడం లేదు. నా బాధ్యతగా ఇవాళ సోమశిల జలాలు, సోమశిల ప్రాజెక్టు కాలువలు ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్న వాటిని శ్రద్ధగా పూర్తి చేస్తామని చెప్తున్నామో, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి సెంటు భూమికి కూడా, చివరిలో ఉన్నటువంటి చిన్న చెరువుకు కూడా సోమశిల జలాలని కాలువల ద్వారా, ఉత్తర దక్షిణపు కాలువల ద్వారా నీటిని తరలించి దానికి బ్రాంచ్ కాలువలు అవసరమైతే ఏర్పాటు చేసి, ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమైతే దాన్ని కూడా ఏర్పాటు చేసి, చివరి ఆయకట్టు వరకు సెంటు భూమి కూడా వదలకుండా సాగునీరు ఇచ్చే బాధ్యత మేము రేపు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో, 1-2 సంవత్సరాల్లో ఈ మేజర్ రైతాంగానికి ఇవ్వవలసినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్న హామీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది.